హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోకి స్వాగతం. మన ఇండియాలో అత్యంత డబ్బున్న వ్యక్తుల గురించి ప్రస్తావన వస్తే ముందుగా మనం చెప్పే పేర్లు అంబానీ, అదానీ, ఆదిత్య బిర్లా. ఇలా వీళ్ళ గురించి చెప్తాం. అయితే వీళ్ళు ముగ్గురు ఆస్తి కలిపిన ఒక అతని ఆస్తిలో సగం కూడా రాదు. అతనే జగత్ సేథ్ అలియాస్ ఫటేహ్ చంద్. మన చరిత్రలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఇప్పటి అంచనాల ప్రకారం ఇతని ఆస్తి $1 ట్రిలియన్. అంటే కేవలం ఇందాక చెప్పిన వాళ్ళు ముగ్గురే కాదు, ప్రస్తుతం ఉన్న ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, వారన్ బఫెట్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, ఇలా వీళ్ళందరి ఆస్తి కలిపిన ఇతని ఆస్తి ఎక్కువ. మరి ఇంతటి డబ్బున్న వ్యక్తి మన ఇండియాలోనే ఉన్నారు, కానీ అది 200 ఏళ్ల క్రితం. దీంతో పాటు ఆ రోజుల్లోనే ఇతను ఒక సొంత బ్యాంకుని కూడా నడిపేవారు. కానీ 1757లో అతను కొడుకు చేసిన ఒక చిన్న తప్పుకు గాను దాని తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే ఇతను వాళ్ళ ఆస్తి మొత్తం కోల్పోయారు. సో మనం ఈ వీడియోలో అసలు ఈ జగత్ సేథ్ అనేవారు ఎవరు, అతనికి అంత ఆస్తి ఎలా వచ్చింది, మరియు వాళ్ళు చేసిన తప్పు ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎర్లీ 1700స్లో మణిక్ చంద్ అనే జైనిజానికి చెందిన ఒక వ్యక్తి రాజస్థాన్లో ఉండే తన సొంత ప్రాంతం నుంచి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండే ఢాకా అనే ప్రాంతానికి ట్రేడింగ్ బిజినెస్ని ఎక్స్పెండ్ చేసుకోవడం కోసం వచ్చేస్తాడు. ఆ రోజుల్లో ఎక్కువ బిజినెస్ మెన్స్ మరియు డబ్బున్న వాళ్ళందరూ బెంగాల్లోనే ఉండేవారు. దాంతోపాటు బెంగాల్లో ఉండే ఈ ఢాకా అనే ప్రాంతం అనేది ఫైనాన్షియల్ సెక్టార్కి ఒక హబ్ కింద ఉండేది. సో అతను ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అతను బిజినెస్ని అంచులంచులుగా డెవలప్ చేసుకున్నాడు. అందరికీ లోన్స్, మనీ లెండింగ్ వంటివి చేస్తూ కొన్ని రోజుల్లోనే చుట్టుపక్కల ఏరియాలో బాగా ప్రసిద్ధి చెందాడు. చివరికి ఎలాంటి స్థాయికి ఎదిగాడంటే బెంగాల్స్లో ముఘల్ తరపున ట్యాక్స్ రెవెన్యూని కూడా ఇతనే హ్యాండిల్ చేసేవాడు. అలా తన బిజినెస్ డెవలప్ అవుతుండగా కేవలం ఒక్క మనీ లెండింగ్లోనే కాదు, ఫారెన్ ట్రేడ్లో కూడా అతను తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. పర్షియా, చైనా, యూరోప్ ఇలా విదేశాలకి స్పైసెస్ వంటివి ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఇంకొక సర్టెన్ టైం పీరియడ్ దాటాక ఈ మణిక్ చంద్ అనే వ్యక్తి ఏ విధంగా ఎదిగాడంటే తన ఒక ఇండివిజువల్ బ్యాంక్ ను కూడా నడిపేవారు. సేమ్ ఇప్పుడు మోడర్న్ డేస్ లో ఉండే బ్యాంక్స్ లాగానే చెక్స్ వంటి సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తూ తనే జనాలకి అప్పులు ఇచ్చేవాడు. కేవలం జనాలే కాదు, ఈవెన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇతని దగ్గరే కొన్నిసార్లు అప్పు కూడా తీసుకుంది. బిజినెస్ ఇంతగా డెవలప్ అవడంతో బెంగాల్లో మణిక్ చంద్ అంటే తెలియని వ్యక్తి లేరు. ఈ మొత్తం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇతనే చూసుకునేవారు. మరియు ఇతని ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా పెరిగిందంటే అప్పటి ఔరంగజేబ్ మనవడైన ఫరూక్ సియర్ అనే అతను రాజు అవడానికి ఇతనే ఎంతో సహాయపడ్డాడు. ఎన్నో విధాలుగా డబ్బును అతనికి ఇచ్చి ఆఖరికి ఆ రాజుకి ఇతని సొంత డబ్బులతోటి ఒక సైన్యాన్ని కూడా ఇచ్చారు. అప్పుడే ఆ రాజు మణిక్ చంద్ దగ్గర ఉన్న ఆస్తి చూసి జగత్ సేథ్ ఒక బిరుదు ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే మన భూమి మీద అతి ధనవంతుడని అర్థం వస్తుంది. ఇలా ఈ టైటిల్ ఇతనికి ఇవ్వడంతో ఇంక అందరూ మణిక్ చంద్ అనే పేరుతో కాకుండా జగత్ సేథ్ అనే పేరుతోనే పిలిచేవారు. అయితే అప్పుడు బెంగాల్కి రాజధానిగా ఢాకా ఉండేది కదా. దీన్ని వాళ్ళు రాజ్య విస్తరణలో భాగంగా రాజధానిని అదే బెంగాల్లో ఉండే ముషీరాబాద్, అంటే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఉండే ఆ ప్రాంతానికి మార్చారు. జగత్ సేథ్ కూడా మొత్తం ఫ్యామిలీతో ఆ ప్రాంతం నుంచి కొత్త ప్రాంతానికి వలస వచ్చేసారు. ఇంకా ఈ మణిక్ చంద్ తర్వాత అతని మేనల్లుడైన ఫటేహ్ చంద్ అనే అతను మొత్తం బిజినెస్ ని హ్యాండిల్ చేసుకున్నాడు. ఇతని ఆధ్వర్యంలోనే వీళ్ళ ఆస్తి మరింత పెరిగింది, వీళ్ళకి మరింత పేరు కూడా వచ్చింది. ఇంకా జగత్ సేథ్ ఫ్యామిలీ అంటే మొఘల్స్ కి రైట్ హ్యాండ్ అనే విధంగా డెవలప్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే ఎప్పుడు బెంగాల్ నవాబ్స్ కి ఎల్లప్పుడూ వీళ్ళ సపోర్ట్ చూపించేవారు. కానీ అదే సమయానికి ఈ బిజినెస్ మొత్తం ఈ ఫటేహ్ చంద్ దగ్గర నుంచి అతను వారసుడైన మహతాబ్ చంద్ అనే అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. రోజులు ఎల్లప్పుడూ ఒకరివి కాదు అన్నట్టు 50 ఏళ్లుగా తిరిగిలేని బిజినెస్ మెన్స్ కి ఎదిగిన వీళ్ళకి మొదటిసారి ఒక ఎదురు దెబ్బ తగిలింది. 1756లో అప్పటి బెంగాల్ కి సిరాజుద్ దులా అనే అతను కొత్త నవాబ్ కింద ఎంపికయ్యబడ్డారు. కానీ ఇతను మాత్రం ఈ జగత్ సేథ్ ఫ్యామిలీకి మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. సాధారణంగా అందరి నవాబ్స్ కి వీళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఏమి చెప్పినా వినేవారు. కానీ ఇతను మాత్రం జగత్ సేథ్ వాళ్ళ ఫ్యామిలీ మాట ఎప్పుడూ వినలేదు. దానికి కారణం వీళ్ళ ఫ్యామిలీ తిరుగులేని నియంత్రణ కింద ఆ ప్రాంతంలో ఎదగడం. సో అప్పటి జగత్ సేథ్ అయిన ఈ మహతాబ్ చంద్ వాళ్ళ యొక్క ఆస్తిని కాపాడుకోవడం కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు సిరాజ్ యొక్క కమాండర్ అయిన మీర్ జఫీర్ వీళ్ళిద్దరితో చేతులు కలుపుతాడు. ఇంకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర బయట నుంచి ఆర్మీ ఉంది, కానీ వీళ్ళు ఇన్ని రోజులు ఆగింది ఆ ప్రాంతంలో ఒక బలవంతుడు వాళ్ళ వైపు ఉండాలని. సో ఇక్కడ ఈ జగత్ సేథ్ తన ఆస్తి కాపాడుకోవడం కోసం వీళ్ళతో చేతులు కలిపాడు. ఇంకెప్పటి నుంచో సరైన సమయం కోసం వేచి చూస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 జూన్ 23వ తారీఖున బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ యొక్క ఆర్మీ మీద దాడి చేయడంతో అది ఒక యుద్ధానికి దారితీసింది. అండ్ మన భారతదేశ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎందుకంటే వ్యాపారం చేసుకోవడం కోసం మన దేశానికి వచ్చిన ఆంగ్లేయులు చేసిన మొదటి యుద్ధం ఇదే. మొదటిసారి జరిగిన సిపాయిల తిరుగుబాటులో బెంగాల్ ఈ నవాబుల చేతిలో నుంచి ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. దాని తర్వాత పరిస్థితులన్నీ మనకు తెలిసినవే. మరికొన్ని శతాబ్దాల్లోనే మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతని యొక్క ఆస్తి కాపాడుకోవడం కోసం వేరొక వాళ్ళతో చేతులు కలపడం వల్ల ఇది జరిగింది. ఇంక యుద్ధంలో ఓడిపోయిన సిరాజ్ తన యొక్క సైన్యంతో లొంగిపోయాడు. ముందు మాట ఇచ్చినట్టు అతనికి కమాండర్ గా పనిచేస్తున్న మీర్ జహారికి ఈ బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో అతన్ని బెంగాల్ కి కొత్త నవాబ్ కింద నియమించారు. కానీ తన యొక్క పరిపాలన అంతగా బాగోక 3 ఏళ్లలోనే మీర్ కొజిం అనే ఒక మరొక అతన్ని నియమించారు. ఇతను మాత్రం బ్రిటిష్ వాళ్ళు అతని మీద చూపిస్తున్న అధికారం అతనికి నచ్చక
బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి సొంతంగా ఒక బలమైన ఆర్మీని తయారు చేసుకున్నాడు. అదే కోపంతో జగత్ సేథ్ మరియు అతని ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసి అప్పుడు పాట్నాకి తరలించారు. సో ఏ ఆస్తి కాపాడుకోవడం కోసం అయితే ఆంగ్లేయులతో చేతులు కలిపాడో అది జరగలేదు గానీ దీనిలో భాగంగా ఆంగ్లేయులు మాత్రం మొదటిసారి ఇండియా మీద తిరగబడ్డారు. అయితే బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగిన మీర్ ఖుజ్జంని వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ 1963లో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ బ్రిటిష్ వాళ్ళు మీర్ ఖుజ్జంని ఓడించి ఈసారి మొత్తం ప్రాంతాన్ని స్వయంగా వాళ్ళే పాలించడం మొదలుపెట్టారు. ఈ విధంగా కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన ఈ జగత్ సేథ్ కుటుంబం వాళ్ళ యొక్క చివరి రోజుల్లో ఆస్తి మొత్తం కోల్పోయి ఒక సాధారణమైన స్థాయికి వచ్చేసారు. మరి మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.